తల స్నానం చేయకపోతే శునకం స్నానమే. కుక్క మునగకుండానే స్నానం చేస్తుంది, మిగతా ఈ జంతువులు మునుగుతాయి. ఇప్పుడు మునిగిచ్చే కుక్కలు వచ్చినాయి, బుచ్చి 100 రకాలు 1000 రకాలు. అంటే ఎప్పుడు కానీ నదీ సంగమాలు చిన్న చిన్నగా గంగా గోదావరి స్నానాలు చేస్తే మునిగేవాళ్ళు. ఇండ్లలోనైనా కానీ తల స్నానం చేయాలి. తల స్నానం చేసి బట్ట కట్టుకొని అక్కడే బొట్టు పెట్టుకుని వచ్చేవాడు. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఇంటి పరివార పని అంతా అయిపోయినాక వెళ్ళేప్పుడు అంతసేపు ముఖానికి బొట్టు ఉండదు. ఆమె సౌభాగ్యవత ఎవరా తెలియదు. ఎవరో టక్కన పత్రిక ఇవ్వ వస్తారు, ముఖానికి బొట్టు ఉండదు. మొదలు ఆమె బొట్టు ఉంటేనే బొట్టు పెట్టాలి. ఇది ఎట్లా? ఇది సందిగ్ధత ఎట్లా తెరా? అంటే పూర్వంలో ఇంత పెద్ద వాష్రూములు ఉండేది లేవు. ఇప్పుడు ఎంత ట్రెండో అంత దుఃఖాలు, అంత అనర్థాలు. ఆ ఇంట్లో ఆ బాత్రూములలో పెద్ద పెద్ద గిన్నెలో పసుపు పెట్టుకునేది. స్నానం ఎప్పుడు కానీ వెంట్రుకలు ఇరబోసుకొని చేయకూడదు, ముడి వేసుకొని చేయాలి. వివస్త్రగా స్త్రీ పురుషుడు స్నానం చేయకూడదు. ఇవన్నీ చిన్నవి, ఎందుకంటే ఇది తరడు. ఇప్పుడు ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు చేసినా ఎవరు చూడరారు, ఎవరు చెప్పడానికి వీల్లేదు. కొంతమంది పెద్ద మనుషులు నానాట చేయకూడదు అని, అంటే దానివల్ల ఏమైనా సోకుతుంది. మళ్ళీ పూర్వములో రజస్సులైన వ్యక్తి పాప ఈ బాలింత డెలివరీ అయిన ఆమెను ఇంట్లో ఎవరు చూడకుండా బయటికి, ఇప్పుడంటే లోపల ఉంది వాష్రూములు, బయటికి దింపితే చాటు బట్ట పెట్టి తీసుకెళ్ళేది. ఇప్పుడు ఆమె డెలివరీ 6 రోజుల క్రితం కాగానే ఆ ప్యాకింగ్లు వస్తున్నాయి. ఆ శిశువుకు చిన్నగా పల్లీల ప్యాకెట్గా చేస్తున్నారు. అది అవసరమా? ఎందుకంటే పూర్వంలో బాలింతన పిల్ల తల్లిని చూడటానికి ఇంటి ముందు కాళ్ళు కడుక్కొని చూసి దూరం మనవడు వచ్చిండు బాగుందనా అనేది. ఇప్పుడు హాస్పిటల్కు తల్లిదండ్రి సంతోషం నిజమే, కానీ దూరం నుంచి చూడాలి. ఆమె ఋతుక్రమం జరిగినట్టే. ఈ లోపదోషాలతోటి శిశువు ఎదగటం లేదు. ఎవరు ఎత్తుకున్నా కూడా ఎత్తుకోరానేవాడు కూడా ఎత్తుకుంటున్నాడు. మెడలు పట్టుకోవటమా అస్పృశ్య. ఎందుకంటే శుభ్రంగా ఉండాలి. మనం బయటంతా తిరుగుతుంటాం, వాడితో వీడితో మాట్లాడతాం. ఏముంది దూరం చూస్తే సరిపోయేదా? ఆనందం ఆగక ముట్టుకుంటారు. దానికి ఒక గెటప్ చేస్తున్నారు, ఒక పిక్ ప్యాకింగ్లు చేసేసుకొని రోజులే, నెలలు కూడా కాదు, రోజులు 10 రోజుల లోపల పిక్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. ఎక్కడికి పోతుంది మనది?